హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు సినిమా ఇండస్ట్రీ తెలంగాణ నుండి ఏపీ షిఫ్ట్ అవబోతుందా? అంటే ఏపీలో కొత్త గవర్నమెంట్ ఏర్పడడం చూస్తున్నాం. సినిమాటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్ గారు కూడా దీనిపైన ఒక ప్రకటన అయితే చేయడం చూస్తున్నాం. మరి తొందరలో ఏమైనా మొత్తం మారే అవకాశం ఏమైనా కనిపిస్తుందా, లేకుంటే ఈ వార్తల్లో కేవలం ఫేక్ అంటారా? తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్లోనే ఉండి అక్కడ కూడా ఏమన్నా ఏపీలో కూడా కార్యకలాపాలు, షూటింగ్ కానీ ఇవన్నీ జరిపే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? అసలు ఏం జరిగే అవకాశం ఉంది? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, కందుల దుర్గేష్ గారి ప్రెస్ మీట్ చూస్తుంటే అంటే సినిమా ఇండస్ట్రీని ఏపీలో కూడా ఏర్పాటు చేయాలి, ఆ తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇక్కడ కూడా షిఫ్ట్ చేయాలి అన్న ఆలోచనలో ఉన్నట్టయితే కనిపిస్తుంది. మరి అది అయ్యే అవకాశం ఏమన్నా ఉందంటారా సార్? అంటే ఎప్పటి నుంచో కూడా ఇది ఒకటి నడుస్తూ ఉంది వివాదం. ఆలోచన మంచిదే. అయ్యేదుందా అవుతుందా అనేది అవ్వచ్చు, అవుతుంది, దాని పెద్ద ప్రాబ్లం. కానీ టైం తీసుకుంటుంది. ఎంత టైం తీసుకుంటుంది అనేది చెప్పలేం. నెక్స్ట్ రాబోయే పాలకులు, సినిమా మీద ఆసక్తి ఉండేవాళ్ళు, వీళ్ళందరూ వస్తేనే అవుతుంది. ఇప్పుడు రాను రాను ఎలా అయిపోయిందంటే సినిమా అనేది చాలా కష్టంతో కూడుకున్న పరిశ్రమలా అయిపోయింది. అంటే సినిమా నిర్మించడం అనేది ఒకటి, బడ్జెట్లు విపరీతంగా పెరిగిపోయాయి. అసలు ఏంటి హీరోల రెమ్యునరేషన్ ఏంటి అసలు నాకు అర్థం కానిది. నాకు బాగా గుర్తు, సరిగ్గా 20 ఏళ్ళ కిందట డిగ్రీ అప్పుడే రిలీవ్ అయిన టైంలో ఇలాగే ఒక పేరు ఎందుకులేండి, ఒక తమిళ హీరో సినిమా తెలుగులో కూడా ఆడుతుండేవి. తమిళ హీరో ఆడుతుంటే అప్పట్లో ఆయన డబ్బింగ్లు తెలుగు తమిళ కలిపి తీయాలనుకున్నప్పుడు ఆయన 8 కోట్ల వరకు డిమాండ్ చేశాడంట అప్పట్లో. 8 అప్పటికి చాలామందికి ₹1 కోటి కూడా వెళ్ళలే కొంతమంది తెలుగు హీరోలకి. చిరంజీవి గారు పెద్ద పెద్ద వాళ్ళని పక్కన పెడితే, అరే 8 కోట్లు ఏంటి ఈయన అని కూడా అప్పుడు వార్తల్లో కూడా చాలా సెన్సేషన్ అయ్యింది. సో ఎంత 8 కోట్ల ఒక సినిమాకి అనుకున్నాను. ఇప్పుడు ఒక సినిమాకి ఒక్కొక్క హీరోకి 100 కోట్లు అంటున్నారు, 150 కోట్లు అంటున్నారు. ఏంటి అసలు 8 కోట్ల ఆ రేంజ్ టైం ఉన్నప్పుడు హాలీవుడ్లో ఆయన పేరేంటి, స్పీడ్ హీరో, అటువంటి హీరోలకి 100 కోట్ల రెమ్యునరేషన్ అంటే అమ్మో ఇంత ఉంటుందా అని అనుకునేవాడిని. సో ఇప్పుడు ఆ బడ్జెట్కి వెళ్ళిపోయారు. బాగా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది, ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయింది, ప్రతిదీ కూడా ప్రపోర్షనేట్గా కరోనా ముందు కరోనా తర్వాత అని మాట్లాడుకుంటే చాలా పెరిగిపోయింది. ఇన్ని పెరిగిపోతున్న నేపథ్యంలో సినిమా నిర్మించే క్రమం కూడా కొంచెం తగ్గుతుంది అనిపిస్తుంది. చిన్న సినిమాలకు ఆదాయం తగ్గిపోవడం, థియేటర్స్ దొరకపోవడం, సరే లైక్ ఏదో ఓటీటీ అనేది ఉంది కాబట్టి ఆ ఓటీటీలో ఏదో అమ్ముకుంటే ఏదో రావడం, ఆ ఓటీటీ కూడా కొన్ని రకాల నోన్ పర్సన్స్ ఉండాలి, నోన్ క్యారెక్టర్స్ ఉండాలి, ఉంటే కానీ మేము తీసుకోమని అనడం, రకరకాలుగా బడ్జెట్ చాలా ఎక్కువైపోవడంతో నిర్మించే క్రమం తగ్గుతుంది. అయితే ఇక్కడ క్రమం తగ్గుతున్న సమయంలోనే తక్కువ బడ్జెట్లోనే ఒకే దగ్గర అన్నీ పూర్తి అయిపోయేలా కూడా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఇచ్చేటప్పుడే ప్లాన్, సార్ ఒక 3-5 కోట్ల సినిమా తీస్తున్నాం, ఒక 50 కోట్ల సినిమా, ఎంత ఖర్చు ఏంటో ముందు ఇచ్చేస్తారు, ఒక ప్రొఫార్మా లాంటిది. దీనికి ఈ పాటలకి ఎంత పెడదాం అనుకుంటున్నాం, ఇది ఎక్కడ పెడదాం అనుకుంటున్నాం, దీనికి ఈ కంట్రీ వెళ్దాం అనుకుంటున్నాం, ఈ పాటకి ఈ ఫైట్కి ఈ కంట్రీ వెళ్దాం అనుకుంటున్నాం, ఇవన్నీ లేదండి నాకు అంత బడ్జెట్ లేదు లోకల్గా తీయండి, అట్లా మాట్లాడుకుంటారు. సో ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే అన్నీ ఒక దగ్గర ఉండి చేసేలాగా కొంత తగ్గుతుంది, ట్రాన్స్పోర్ట్ తగ్గుతుంది, వాళ్ళు మళ్ళీ వెళ్ళి రావాలంటే మళ్ళీ వాళ్ళకి ఫ్లైట్ ఛార్జెస్ ఇవ్వాలి, ఇవన్నీ వేయం కాబట్టి ఇవన్నీ ఒకే దగ్గర అయ్యేలాగా ఒక ఫిల్మ్ సిటీ అనేది ఇక్కడ హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అయిపోయింది. దట్ క్రెడిట్ గోస్ టు మన మహానుభావుడు రామోజీరావు గారికి ఆ క్రెడిట్ వెళ్తుంది. అసలు 94-95 టైంలో కంప్లీట్గా రామోజీ ఫిల్మ్ సిటీలో తీసిన ఫస్ట్ మూవీ ఏంటంటే మా నాన్నకి పెళ్ళి అనే సినిమా ఏదో తీశారు. సో అప్పటి నుంచి ఇంకా ఒక్కొక్కటిగా ఇక్కడ అదే ఫిల్మ్ సిటీ చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవడమే. అన్నీ, ఒక గార్డెన్ కావాలా ఉంది, పార్కు కావాలా ఉంది, కాలేజ్ కావాలి ఉంది, కోర్ట్ సీన్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, హాస్పిటల్ ఉంది. ఒక దగ్గర అయితే మీరు ఫిల్మ్ సిటీకి చూస్తే ఒకవైపు ఎయిర్పోర్టు, ఇంకోవైపు హాస్పిటల్, జనరల్ హాస్పిటల్ అని ఉంటుంది బోర్డు, ఒకటే బిల్డింగ్, స్టార్టింగ్ ఎంట్రన్స్ చూపిస్తారు, లోపల రకరకాల వేరే మళ్ళీ స్టూడియో గదులు, ఒక ఒక బిల్డింగ్స్తో ఉండే ఒక స్ట్రీటు, అవన్నీ కూడా చాలా అద్భుతం. అక్కడ కావాలంటే సెటిల్ చేయడానికి పెద్ద పెద్ద ప్లేసులు, బాహుబలి లాంటి యుద్ధం సంబంధించిన సీన్లు కూడా అంత ఓపెన్ ప్లేస్లో తీయగలిగారంటే కొన్ని చాలా ఎకరాల్లో పెట్టి సెట్ చేయొచ్చు. సో అట్లాంటి సెట్ అయినప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా ఎలా అంటే ఇక్కడే సాంగ్ తీయాలి అక్కడ అయిపోతుంది, ఫైట్స్ తీయాలి ఇక్కడ అయిపోతుంది, లేదా భారీగా ఫైర్ ఇన్సిడెంట్ తీయాలి ఇక్కడ ఈ సెట్ వేసివచ్చు అని ఒక దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి చాలా ఖర్చు తగ్గుతుంది. అలాగే సదుపాయం కల్పించగలిగితే వైజాగ్లో కూడా
కొంతమంది అక్కడ సెటిల్ అవ్వచ్చు, కొంతమంది ఇక్కడ సెటిల్ అవ్వచ్చు, మెల్లమెల్లగా షిఫ్ట్ ఇక్కడ ఉంది అక్కడ, రెండు తెలుగు ప్రాంతాలే కాబట్టి ప్రాబ్లం ఉండదు. అప్పుడు మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చేసిందంటే కంప్లీట్గా భాష వేరు. తమిళ్ అక్కడ అరవం ఎక్కువ ఇది అవ్వడం వల్ల చాలామంది తెలుగు వాళ్ళకి అవమానం కూడా జరగడం అనేది ఒక రీజన్. ఎందుకంటే నాగేశ్వరరావు గారు లాంటి మహానటులకు కూడా అవమానం జరిగిన సందర్భాలు ఉన్నాయంట. అందుకు ఆయన పట్టుబట్టి 70s అన్నపూర్ణ స్టూడియోస్ కట్టేసి ఎంతో కొంత ఇక్కడ ఇండస్ట్రీ షిఫ్ట్ చేద్దామని ప్రయత్నించారు ఆయన అప్పట్లో. ఆ మహానుభావుడు నిజంగా ఆ ఎన్టీఆర్ గారు రామకృష్ణ సినీ హార్టికల్చర్ స్టూడియో కానీ ఇట్లా కట్టి, తర్వాత కృష్ణ గారు పద్మాల స్టూడియోస్, రామానాయుడు గారు రామానాయుడు స్టూడియో, ఇలా చిన్న చిన్నవి. సారథి ఒక్కటి ఉండేది ఫస్ట్లో, అంటే చాలామంది సీనియర్స్ చెప్పిన దాన్ని బట్టి. మన మైత్రివనం సెంటర్లో ఉంటుంది కదా అది. సో అట్లాగా మెల్లగా పోని చిన్న బడ్జెట్ సినిమాలైనా తీసుకునేలాగా, వైజాగ్ బీచ్లో సాంగ్, కైలాసగిరిలో ఒక సీను అవి పెట్టుకుందాం, ఇక్కడే ఏదో నాకు ఇల్లు లాంటివి దొరికితే బాగుండు అంటే ఇప్పుడు స్టూడియోలో ఉన్నాయనుకోండి, వైజాగ్ అంతా వెళ్తే ఒక 4 రోజులు షెడ్యూల్ పెట్టుకుంటే ఒక సినిమా పూర్తి అయిపోయేలాగా అలా చేస్తే పడుతుంది. బట్ ఆ నటీనటులు ప్రొడ్యూసర్స్ అందరూ కూడా హైదరాబాద్ స్థిరపడిపోయారు కదా. అసలు 3 ప్రాంతాలకు చెందిన వాళ్ళు కూడా హైదరాబాద్లోని ఇండస్ట్రీస్ పెట్టడం కానీ, హైదరాబాద్లో స్టూడియోస్ కట్టడం కానీ, హైదరాబాద్లో అన్నిటికీ ఒక అలవాటు అయిపోయింది మనది, మన తెలుగు అని. ఎప్పుడైతే ఉద్యమం ఇట్లా జరిగిందో 2 రాష్ట్రాలు విడిపోయాయో, అందుకే ఇప్పటికీ హైదరాబాద్ని చాలామంది వదుకోవడానికి ఇష్టపడరు. ఇక్కడ ఆల్రెడీ చదువు పుట్టి పెరగడం, ఇక్కడ వాతావరణం అలవాటు పడిపోవడం, అక్కడ వెళ్ళడానికి కొద్దిగా పైగా మొన్న చంద్రబాబు గారు కంటిన్యూస్గా 2014 తర్వాత 19లో కూడా ఆయనే వచ్చుంటే ఈ పాటికి ఒక కొలిక్కి వచ్చేదేమో. కొంతలో కొంతైనా అక్కడ కొండ మీద రామానాయుడు గారికి కొంత ప్లేస్ ఇచ్చారు మనకి బీచ్ రోడ్లో. అలాగా 2-3 స్టూడియోలు కానీ కట్టుంటే కొంత అక్కడ కూడా షూటింగ్స్ వర్క్స్ జరిగేవేమో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇంకా దేనికి కూడా అస్సలు ఇంకేది పట్టించుకోలేదు ఆయన. ఫిల్మ్ ఇండస్ట్రీ అని కాదు, ఇరిగేషన్ అని కాదు, దేన్ని పట్టించుకోలేదు, కేవలం పథకాలే అని కదా. సో అట్లాగా దేన్ని పట్టించుకోకపోవడం వల్ల సినిమాలు కూడా జస్ట్ షూటింగ్ పర్పస్లో వెళ్ళామా, ఒక సాంగ్స్ సీన్స్ తీసుకున్నాము వచ్చేసాము అన్నట్టుగా ఉంది. సో ఇప్పుడు ఈయన కందులు దుర్గేష్ గారు ఎలాగూ పవన్ కళ్యాణ్ జనసేన అని నాయకుడు కాబట్టి, ఆయన అధినేత కూడా పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగం చెందిన వ్యక్తి కాబట్టి, మరోవైపు బాలయ్య గారు అటువంటి వ్యక్తులు, పైగా ఇండస్ట్రీ కూడా బాగా సన్నిహితంగా ఉండే చంద్రబాబు గారు, ఇప్పుడు మురళీమోహన్ గారు ఉన్నారు మంచి ప్రొడ్యూసరు, దత్తు గారు ఉన్నారు, ఆయన కూడా టీడీపీకి వీళ్ళంతా కొంచెం ఫేవర్గా ఉండేవాళ్ళు ఒక విధంగా. అంటే అన్నగారు నుంచి కూడా ఆ రేప ఉంది వాళ్ళందరికీ కూడా. చాలామంది ఉన్నారు, మురళీమోహన్ గారు, దగ్గుపాటి సురేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా మెల్లమెల్లగా అక్కడ స్టార్ట్ చేసి ఏవైనా ఉపాధి కల్పిస్తే కొంతమందికి ఆ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. పూర్తిగా షిఫ్ట్ అవ్వడానికంటే అవ్వకపోవచ్చు, చెప్పాను కదా. అక్కడంటే మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చిందంటే అది భాష వేరు కాబట్టి పూర్తిగా షిఫ్ట్ అయిపోయారు. ఇక్కడ ఒకటే భాష కాబట్టి, పైగా వైజాగ్ హైదరాబాద్ ఎంతసేపు అండి, ఫ్లైట్ ఎక్కితే గంట పావు, హార్డ్లీ 4-5 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. బై రోడ్డు కూడా 10 to 12 అవర్స్ వెళ్ళిపోతున్నారు. సో ఇంకా ట్రాన్స్పోర్ట్ బాగా రెండు రాజధానుల మధ్య అమరావతికి హైదరాబాద్కి బాగా ఇదైతే బాగానే ఉంటుంది. రేపొద్దున అక్కడ నుంచి వైజాగ్ వెళ్ళడానికి కానీ ఏదైనా. సో ఇండస్ట్రీ అయితే పూర్తిగా షిఫ్ట్ అవ్వదు, కానీ మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఎక్కువ సింహభాగం అక్కడ షూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు పల్లెటూర్లు అంటే కూడా గోదావరి జిల్లాలోనే ఎక్కువ తీస్తారు. అప్పుడు మద్రాసులో ఉన్నప్పుడు కూడా పల్లెటూర్లు ఇవన్నీ అంటే కృష్ణా గోదావరి జిల్లాలోనే ఎక్కువ షూట్ చేసేవారు. మిగతావన్నీ కూడా మద్రాసు ఫారిన్ కంట్రీస్ ఉండేది, కానీ హైదరాబాద్ చాలా తక్కువ. ఇప్పుడు హైదరాబాదే అంత. సో అట్లీస్ట్ మద్రాసు హైదరాబాద్ ఎలాగో మళ్ళీ హైదరాబాదు వైజాగ్ అలాగా అయ్యే ఛాన్సెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్యూచర్లో.